10 కోట్ల మొక్కల అధ్యక్ష జంట నగరాలు ప్లస్ హెచ్ఎండిఏ కలిపి పెడతా ఉన్నారు. ఓఆర్ఆర్ చుట్టూ అధ్యక్ష నేనే స్వయంగా బస్సులో పోయి అధికారులను తీసుకెళ్లి ఎట్లా పెట్టాలని చూపించినాం. చెట్లు పెట్టినారు, బాగా దక్కినాయి. కిషన్ రెడ్డి గారు ఇంకో మంచి సలహా చెప్పినారు. నేను ఇప్పుడే అధికారులను కూడా అడిగినాను. ట్రీ పెట్టించి పెడితే లాభం లేదు, జనసమర్థం ఉన్న కాడ దక్కడం కష్టమవుతుంది, ట్రీ గార్డ్స్ పెట్టాలని సూచన చెప్పినారు అధ్యక్ష. ఆ ట్రీ గార్డ్స్ ఒకప్పుడు 200 రూపాయలు దొరికేది, ఇప్పుడు 400 దాని కాస్ట్ పెరిగిపోయింది. అది అఫోర్డబుల్ గా నూకున్నారు. మీరు తమరు పెట్టే సమావేశం తప్పకుండా నేను కూడా హాజరైతే అధ్యక్ష. జంట నగరాల కోసం ప్రత్యేకంగా మనం ఒక స్ట్రాటజీ డెవలప్ చేద్దాం. కిషన్ రెడ్డి గారి సూచన కూడా తప్పకుండా తీసుకుందాం అధ్యక్ష. కాస్ట్లీ అయినప్పటికీ నేను బీజింగ్ పోయినప్పుడు చైనాలో చూసిన అధ్యక్ష, చలి ఎక్కువ ఉండే ప్రాంతం కాబట్టి చెట్టు బతకాయి అధ్యక్ష. అక్కడ నిజంగా ఆ చైనా రాజధానిలో బీజింగ్లో మొక్కలు పెంచడానికి వాళ్ళు చూపించేటువంటి యొక్క ఆసక్తి మనుషులకు కప్పినట్టు కవర్స్ పెడతారు అధ్యక్ష. మనం ఎట్లయితే ఉలెన్ రగ్గులు కప్పుకుంటామో ఆ చెట్లు ఆ చలికి పోవద్దని చెప్పి కవర్స్ పెట్టి వాటికి బ్రహ్మాండమైనటువంటి రక్షణ ఇచ్చి ఆ మొక్కలను కాపాడతారు. ఒక్కొక్క మొక్కను పెంచడానికి 4 దిక్కుల నుంచి 4 కర్రలు సపోర్ట్ పెట్టి చాలా కష్టపడతారు అధ్యక్ష. అంటే దానికి ఉన్న విలువ ఏందో వాళ్ళకి తెలుసు కాబట్టి, దాని యొక్క ప్రాధాన్యత ఏందో వాళ్ళు గ్రహించారు కాబట్టి అంత మంచి ఎఫర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా ఆ దిశగా మనకు అంత పెట్టాల్సిన అక్కర లేదు. మనది ఎక్సలెంట్ ట్రాపికల్ వెదర్, బ్రహ్మాండంగా పెరుగుతాయి మొక్కలు. మనకు కిరణజన్య సంయోగ క్రియ అధ్యక్ష ఫోటోసింథసిస్, ఆ ఫోటోసింథసిస్కు అపారమైనటువంటి ఎక్సలెంట్ సోలార్ ఇన్సిడెన్స్ ఉంది మన దగ్గర. చాలా ప్రాంతాలకు సోలార్ ఇన్సిడెన్స్ ఉండదు, సరిపోయేంత ఉండదు, వాళ్ళు చాలా బాధపడాల్సి వస్తుంది. కానీ సోలార్ ఇన్సిడెన్స్ అద్భుతంగా ఉంది మన దగ్గర. ఏ మొక్క అయినా సరే చాలా గొప్పగా పెరుగుతుంది అధ్యక్ష, బ్రహ్మాండంగా పెరుగుతుంది. కాబట్టి ఆ పద్ధతిలో మొక్కలు పెంచుకోవడానికి మన వాతావరణం పర్యావరణం కూడా మనకు అందుబాటులో మంచిగా ఉంది, చాలా పాజిటివ్గా ఉంది. కాబట్టి దాన్ని చేసుకునేటువంటి అవసరం ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, కమిట్మెంట్ ఉంటే అన్ని సాధ్యమే అవుతాయి. చాలా చోట్ల చాలా దేశాలలో కొన్ని స్ట్రాటజీలు అవలంబిస్తూ ఉన్నారు. స్మృతి వనాలు అని పెడతారు అధ్యక్ష. స్మృతి వనం అంటే నేను చెప్పిన అధ్యక్ష అధికారులకు ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి మున్సిపాలిటీలో ఒక స్మృతి వనం పెట్టండి. ఇంట్లో మనకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా చనిపోతే, మన పెద్దలు కావచ్చు, ఇంకోలు కావచ్చు, వాళ్ళు కొంత డబ్బు కడితే ఒక 200 150 ఛార్జ్ పెడితే ఆ చనిపోయిన వ్యక్తి పేరు మీద ఒక మొక్క నాటుతారు అధ్యక్ష. ఆ మొక్క చెట్టు అయితే ఆ మున్సిపాలిటీ కానీ ఆ గ్రామ పంచాయతీ కానీ బాధ్యత తీసుకుంటారు. ప్రతి సంవత్సరం మన దేశంలో అధ్యక్ష మనం ఆచారంగా బతికేటువంటి దేశం, సెంటిమెంట్ ఉండే దేశం మనది. పెద్దలు చనిపోతే మనం వాళ్ళని విస్మరించాం అధ్యక్ష. ప్రతి సంవత్సరం బియ్యం ఇచ్చే పేరిటనో ఇంకో పేరిటనో మన పెద్దలను స్మరించుకుంటాం, వాళ్ళ మంచి పనులు వాళ్ళ మంచి ఆశయాలను స్మరించుకుంటాం. పెద్దలకు బియ్యం ఇచ్చే రోజు అంటాం అధ్యక్ష. అట్లా వారి యానివర్సరీ ఉండే రోజు కుటుంబం అంతా పోయి ఆ చెట్టు కింద కూర్చుంటారు అధ్యక్ష. చెట్టు కింద కూర్చొని ఆ పెద్ద ఆయనను జ్ఞాపకం చేసుకొని దండం పెట్టి వస్తారు అధ్యక్ష. ఆ చెట్టులోనే ఆయన ఆత్మ ఉన్నట్టు భావించుకొని దండం పెట్టి వస్తారు. అంటే ఒక తృప్తి, ఆ చనిపోయిన అతని వ్యక్తి పేరు మీద ఆ చెట్టు పెరుగుతుంది, అది పర్యావరణానికి దోహదం చేస్తుంది, సమాజానికి లాభం చేస్తుంది, వాళ్ళకు కూడా ఒక తృప్తి. మా నాయన పేరు మీద మా అమ్మ పేరు మీద మేము పెట్టుకున్నామని చెప్పి ఈ స్మృతి వనాలు కూడా ప్రోత్సహించాలని చెప్పి నేను గౌరవ శాసనసభ్యులను దయచేసి కనీసం మీ నియోజకవర్గాలలో ఒక్కొక్క స్మృతివనమైనా సరే, పట్టణాలు మండల కేంద్రాలలో ఒక్క స్మృతివనం మీ శాసనసభ నియోజకవర్గ నిధుల నుంచి మీరు డబ్బులు ఇచ్చి మీకుండే ఒక పలుకుబడి ఉపయోగించి దయచేసి దానికో 4 ఎకరాలు 3 ఎకరాలు ప్రభుత్వ భూమి కేటాయించి ఒక్కొక్క స్మృతివనం ఒక శాసనసభ్యుడు ప్రారంభిస్తే అది ఒక కల్చర్ అవుతుంది, సంస్కృతి అవుతుంది. మిమ్మల్ని చూసి మీ మండలాధ్యక్షులు నేర్చుకుంటారు, మీ మండలాధ్యక్షులను చూసి మీ సర్పంచులు నేర్చుకుంటారు. మీకు అటవీ శాఖ మీకు ఖచ్చితంగా ఎన్ని కావాలంటే అన్ని మొక్కలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ స్పీసీస్ కావాలంటే ఆ స్పీసీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు కోరిన మొక్కలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష. గతంలో నాకు తెలియదు కానీ నేను ముఖ్యమంత్రి అయినాక 6వ రోజో 7వ రోజో ఈ సబ్జెక్ట్ తీసుకొని ఒక 5 రోజులు 5 ఫుల్ డేస్ ఈ అటవీ మీదనే నేను రివ్యూస్ పెట్టుకున్న అధ్యక్ష. ఇవాళ నా కార్యాలయంలో 2 ఐఎఫ్ఎస్ అధికారులు అధ్యక్ష. ఒక ఆయన భూపాల్ రెడ్డి గారు రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి, ఇంకొక అమ్మాయి ఇప్పుడు ప్రియాంక వర్గీస్ గారు సర్వీస్లో ఉన్నటువంటి ఐఎఫ్ఎస్ అధికారి. ఈ ఇద్దరిని నా ఆఫీసులో పెట్టుకున్నది కేవలం హరితారం కార్యక్రమం కోసం అధ్యక్ష. ఈ కార్యక్రమం యొక్క ఇంపార్టెన్స్ నాకు తెలుసు కాబట్టి దీన్ని కంపల్సరీ ఏం చేసైనా సరే ఆ పాస్ట్ గ్లోరీ మళ్ళీ మనం వాపస్ తేవాలి. కాబట్టి దీని ప్రాధాన్యతను గుర్తించుకొని ఇద్దరిని నేను పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు 24 అవర్స్ ఇదే కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు, కార్యక్రమాన్ని మొత్తం చేస్తూ ఉంటారు. మీరు వాళ్ళని సంప్రదించవచ్చు. మీరు ప్రియాంక వర్గీస్ గారిని కానీ
భూపాల్ రెడ్డి గారిని కానీ నా కార్యాలయంలో ఉన్నారు. వారిని ఏ ఎమ్మెల్యే గారైనా ఏ ఎంపీ గారైనా ఎవరైనా సరే దయచేసి సంప్రదించవచ్చు. మీకు ఏ సహాయం కావాలన్నా అందించడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఆ ప్రకారం గౌరవ శాసనసభ్యులు సంప్రదించవచ్చని కూడా నా ఆఫీస్ చేస్తే ఇస్తారు సార్. వాళ్ళు ఇద్దరున్నారు అధికారులు. మీరు రమ్మంటే మీ ప్రాంతానికి కూడా వస్తారు అధ్యక్ష. నిజామాబాద్ జిల్లాలో బాల్కొండ నియోజకవర్గంలో అక్కడ శాసనసభ్యుడు ప్రశాంత్ రెడ్డి గారు కార్యక్రమం ఏర్పాటు చేస్తే నేను అక్కడ పోయిన అధ్యక్ష. నాతో పాటు ఆ రోజు ఉన్నటువంటి మంత్రి ప్రకాష్ జావడేకర్ గారు ప్రత్యక్షంగా వచ్చినారు అధ్యక్ష. వారు పాల్గొన్నారు. నాకు తెలిసి అధ్యక్ష ఒక 10 రాష్ట్రాలలో చెప్పిన అధ్యక్ష, पौधे लगाना है, हरियाली बढ़ाना है, किसी को सीखना है तो तेलंगाना राज्य में जाके सीखो. ప్రకాష్ జావడేకర్ గారు చెప్పినారు అధ్యక్ష. ఒక 10 రాష్ట్రాలలో చెప్పినారు. అక్కడ ఆ రోజు ఆ ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేసినటువంటి ఆ చెట్లు, ఆ లైన్ మీద కొన్ని వేల మంది విద్యార్థులు, ప్రజలు, మహిళలు నిలబడి చెట్లు నాటిన పద్ధతి ఆయన చెప్పినాడు అధ్యక్ష. ఆయన ఉపన్యాసంలో ఒక మాట చెప్పినాడు, मैं जरूर सच्चे दिल से कह रहा हूं, जहां प्रकृति की इतनी बड़ी पूजा होती है यहां जरूर बारिश आ जाएगी. నిజంగానే సెకండ్ డే థర్డ్ డే బ్రహ్మాండమైన వర్షం పడ్డది అధ్యక్ష. అక్కడ ప్రకృతిని ఎంత పూజిస్తే అక్కడ అంతా గొప్పగా వర్షం వస్తుందని చెప్పి ఆయన చెప్పిన మాట ఇప్పటికి కూడా నాకు గుర్తుంది అధ్యక్ష. వారు ఈరోజు ఇంకొక మాట కూడా శాసనసభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం బడ్జెట్ పెడతా ఉన్నాం, ఎన్నిటికో పెడుతున్నాం. గతంలో ఎందుకో మరి ఆ పెద్దలకు దయ రాలేదు. సంవత్సరానికి 14 కోట్లు పెట్టారు. అడవి నుంచి వచ్చే బడ్జెట్ ఉంటుంది అధ్యక్ష. అడవి నుంచి వచ్చే ప్రభుత్వానికి వచ్చే ఇన్కమ్ ఉంటుంది, అది ఒక 50-60 కోట్లు ఉంటుంది. మినిమం 50-60 కరోడ్తో ఆతే 50-60 క్రోర్స్ ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి. కనీసం ఆ డబ్బును కూడా ఇయ్యలే గత ప్రభుత్వాలు. ఎందుకో 14 కోట్లు ఇచ్చినారు, చేతులు దులుపుకున్నారు. ఈ రోజు సంవత్సరానికి 400 కోట్ల పైచీలు పెట్టడానికి మనం సిద్ధంగా ఉన్నాం, పెట్టినాం ఇప్పటికే. ఇది కాకుండా ప్రకాష్ జావడేకర్ గారికి ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. క్యాంప్ అని కంపల్సరీ అఫారెస్టేషన్ ప్రోగ్రామ్ అని చెప్పి ప్రోగ్రామ్ ఉంటుంది అధ్యక్ష. మనం ప్రజా అవసరాల రీత్యా ప్రాజెక్టులు కట్టడానికి కావచ్చు, మరొక నిర్మాణం కోసం కావచ్చు, అటవీ భూములు అప్పుడప్పుడు తీసుకుంటాం అధ్యక్ష. గతంలో సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఒక చట్టం, ఒక పద్ధతి తీసుకొచ్చి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మేరకు ఒక కమిటీ ఏర్పాటు చేసినారు. ఒక సాధికార కమిటీ ఒకటి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఉంది అధ్యక్ష. వాళ్ళు ఇచ్చిన మార్గదర్శకాల మేరకు మీరు హెక్టార్ భూమి తీసుకుంటే ఇంత డబ్బు కట్టాలి, ప్రత్యామ్నాయంగా అటవీ భూమి బదులు మళ్ళీ భూమి ఫారెస్ట్ పెంచడానికి ఇవ్వాలని చెప్పి ఒక చట్టం పెట్టినారు, పద్ధతి పెట్టినారు. దాని ప్రకారం మన తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రజా అవసరాల నిమిత్తం తీసుకున్న అటవీ భూముల యొక్క ప్రత్యామ్నాయ భూములు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆ నిబంధన ప్రకారం మనం చెల్లించిన డబ్బు 1440 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది అధ్యక్ష. దాని మీద సుప్రీంకోర్టు ఆంక్షలు ఉండే. నేను ప్రధానమంత్రి గారు కూడా పోయినప్పుడల్లా ప్రతిసారి చెప్పిన అధ్యక్ష, ప్రధానమంత్రి గారు నేను రిక్వెస్ట్ చేసిన, మీరు నాయకత్వం మీరే తీసుకోవాలి, దీనికి మీరే లీడర్షిప్ వహించాలి మూమెంట్కి, ఈ గ్రీన్ మూమెంట్కి అని చెప్పి నేను వారు కోరిన అధ్యక్ష. వారు కూడా నా ముందే వాళ్ళకి ఆదేశాలు ఇచ్చినారు. దాంతో లోక్సభలో ఒక చట్టం కూడా పాస్ అయింది అధ్యక్ష. ఇంతకుముందు క్యాంపా నిధులు సంపూర్ణంగా వాడే అవకాశం మనకు లేకుండే, కానీ ఇప్పుడు లోక్సభలో కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి చట్టం వల్ల ఆ నిధులు వాడే అవకాశం ఉంది అధ్యక్ష. నేను ప్రకాష్ జావడేకర్ గారు చెప్పిన, प्रकाश जावड़ेकर जी, अगर आप सही भी हरियाली देश में बढ़ाना चाहते हैं तो मैं भी मुख्यमंत्री हूं, मुझे भी एक ही बार पैसे होना बोल के मांगते हम लोग, मुख्यमंत्री लोग, लेकिन नहीं देना చెప్పిన అధ్యక్ష. మీరు డబ్బు ఒకటే సంవత్సరం ఇచ్చేస్తే ఆయన్ని మేము తినేస్తాం, ఎటో పోతాయి, చెట్లు పెరగకుండా అయిపోతుంది, విడతల వారీగా ఇవ్వండి, కిస్తుల వారీగా ఇవ్వండి అని చెప్పి నేను చెప్పిన అధ్యక్ష. ఎందుకంటే పెరగాలి ఖచ్చితంగా, ఆ డబ్బు ప్రతి రూపాయి కూడా చెట్లు పెంచడానికి ఉపయోగపడాలని మంచి ఉద్దేశంతో ఒకటేసారి ఇయ్యకండి రాష్ట్రాలకని చెప్పి నేను సూచన కూడా చేసినా అని చెప్పి మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, కిషన్ రెడ్డి గారు మిగతా శాసనసభ్యులు చెప్పిన దాంతో నేను పూర్తి ఏకీభవిస్తా ఉన్నాను, వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. అయితే అధ్యక్ష, ఇక్కడ ఒక ఉద్యమ స్ఫూర్తి దీనికి వస్తే తప్ప, ప్రజలలో మనం ఆ సోయి తెస్తే తప్ప అనుకున్న గమ్యానికి మనం చేరం అధ్యక్ష. ఉద్యమ స్ఫూర్తి రావాలంటే దయచేసి అందరికన్నా ప్రధానమైన పాత్ర పోషించవలసిన వాళ్ళు ఈరోజు గౌరవ శాసనసభ్యులు అధ్యక్ష. శాసనసభ్యులు చాలా వైబ్రాంట్ రోల్ ఉంటుంది, లైవ్ కాంటాక్ట్ ఉంటుంది, ప్రతి సర్పంచ్తో, ప్రతి ప్రజలతో, ప్రతి గ్రామంతో అద్భుతమైన కాంటాక్ట్ మీకు ఉంటుంది. అందుకే గౌరవ శాసనసభ్యులందరినీ నేను కోరుతా ఉన్నా, మీరు ఎంత డెవలప్మెంట్ చేసినా మీ నియోజకవర్గాన్ని మీరు బతికేటువంటి పరిస్థితి లేకపోతే ఇబ్బంది జరుగుతుంది. మనం పోయింది అధ్యక్ష, చాలా కబ్జాలైనవి. ROFR విషయంలో కూడా నేను స్పష్టంగా నా నోట్లో అందుకే మనవి చేసిన,
ఆర్ఓఎఫ్ఆర్ అంటే భూమి పట్టా కాదు అధ్యక్ష, అది ట్రీ పట్టా మాత్రమే. అటవీ ఉత్పత్తిని తీసుకునేదే తప్ప భూపట్టా కాదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కావచ్చు, మన రాజ్యాంగం ప్రకారం కావచ్చు, అటవీ చట్టాల ప్రకారం కావచ్చు, అడవి భూమి యొక్క క్లాసిఫికేషన్ చేంజ్ కానే కాదు. అది ఎవరైనా అనుకుంటే తప్పు. గత ప్రభుత్వాలు రాజకీయాల కోసం ప్రజలను తప్పుదారి పట్టించి ఆర్ఓఎఫ్ఆర్ అంటే మీకు ఏదో ఇచ్చేసినాం, ఈ భూమి మీదే అన్నట్టుగా చెప్పినారు. అది కరెక్ట్ కాదు. మీకు ఇవ్వబడ్డది హక్కు ఏందైతుందో అటవీ ఉత్పత్తుల మీద మీరు జీవనం ఆ ఫలసాయం తీసుకోవాలి తప్ప భూమి మాత్రం ఫారెస్ట్ డిపార్ట్మెంట్కే ఉంటుంది. ఆ అపోహ నుంచి ప్రజలు బయటికి రావాలి. అక్కడ ఇచ్చే ఆర్ఓఎఫ్ఆర్ కింద ఇచ్చిన పట్టాలలో ఏది భర్త చేయడానికి లేదు, సిమెంట్ బంగ్లాలు కట్టడానికి లేదు. అడవిలాగా ఉండేటువంటి పంటలు అంటే మామిడి తోటలు కావచ్చు, ఇంకో తోటలు కావచ్చు, అట్లాంటివి వేసి ఫలసాయంతో వాళ్ళు జీవనం సాగించాలి తప్ప అదేదో మా భూమి మాకు వచ్చిందని కూడా తప్పు. కొన్ని పార్టీలు పోయి అక్కడ కొన్ని రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రజలకు నేను మనవి చేస్తా ఉన్నా, మీకు ఎంతవరకు పరిధి ఉందో అంతవరకు ఉండండి. మిగిలింది అటవీ ప్రాంతంలో ఉండే ఎమ్మెల్యేలకు నా మనవి అధ్యక్ష, ఒక మంచి పని చేస్తే కొన్నిసార్లు ప్రజలు అప్పటికప్పుడు నొచ్చుకుంటారు, వాళ్ళకి అవస్థ అవుతుంది. కానీ నోట్ల రద్దు మీద కూడా అదే జరుగుతుంది అధ్యక్ష. ప్రధానమంత్రి గారు కూడా చెప్పిండ్రు, రేపు అల్టిమేట్ బెనిఫిట్ కావాలంటే ఇప్పుడు కొద్దిగా కష్టపడాలి. అధ్యక్ష, ఈరోజు మనం అందరం పోతాం. బొంబాయి నగరంలో ఎంత సిస్టమేటిక్గా క్యూలో నిలబడి బస్ ఎక్కుతారు అధ్యక్ష, చాలా సిస్టమేటిక్గా. లేడీస్ లైన్ లేడీస్ ఉంటుంది, జెంట్స్ ఉంటుంది, పర్ఫెక్ట్. ఇప్పుడు కూడా ఈరోజు మనం పోతే కూడా ముంబై ఆర్టీసీ బస్సులో బ్రహ్మాండంగా క్యూల లైన్ నిలబడి డిసిప్లిన్గా ఎక్కుతారు. నేను అడిగిన, అవుట్ ఆఫ్ ఎకడమిక్ ఇంట్రెస్ట్ అడిగిన, ఇంత సిస్టమ్ ఏందండి ఎట్లా అని చెప్పి. మొరార్జీ దేశాయ్ గారు గుజరాత్ మహారాష్ట్ర నుంచి విడిపోకముందు ఉమ్మడి మహారాష్ట్రకి ఆయన ముఖ్యమంత్రి ఉండే అధ్యక్ష. ఆయన ముఖ్యమంత్రి ఉండే కాలంలో 2-3 యాక్సిడెంట్లు జరిగి ప్రజలు చచ్చిపోతే ఆయన తీవ్రంగా స్పందించి ఆయన పెట్టిండు ఆ సిస్టమ్. లైన్ తప్పితే ఎవడు తప్పితే పట్టి జైలవాడేమని చెప్పిండు. ఆ రోజు కొన్ని రోజులు తిట్టింది మొరార్జీ దేశాయ్. కానీ ఇప్పుడు అడిగితే వాళ్ళు ఏమంటున్నారు, ఆయన పుణ్యం కట్టుకున్నాడు, ఆయన పుణ్యం వల్ల మాకేం ఇబ్బంది లేదు, ఎంత రసి ఉన్నా ఏమున్నా ఒక యాక్సిడెంట్ కాదు, మహిళలు గౌరవించబడతారు, మహిళల లైన్ వాళ్ళకే ఉంటుంది, వాళ్ళ సీట్లు వాళ్ళకే ఉంటాయి, ఆ పిచ్చి వేసాలు లేవు, అది మొరార్జీ దేశాయ్ పుణ్యామని. మొరార్జీ దేశాయ్ బతికిలాడు అధ్యక్ష, వారు పరమపదించారు. కానీ వారి పేరు చెప్పి దండం పెడుతున్నారు ప్రజలు. తాత్కాలికంగా ఆయన చట్టం పెట్టినాడు, కొద్ది రోజులు ఇబ్బంది అనిపించినా, పోలీసులు పట్టుకపోయి కొద్దిగా ఒకరిద్దరు దానికి ఇబ్బంది పెట్టినా, ఈ రోజు మట్టుకు ప్రజలకు ఒక మంచి ఉపయోగం జరిగింది. అట్లనే శాసనసభ్యులతో నా మనవి, మీ దగ్గర దయచేసి పర్టికులర్లీ ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మిగతా జిల్లాలని మీకు తెలుసు, ఈ పోడు భూముల పేరిట అడవులు నరుకుతూ ఉంటారు. అడవులు దయచేసి దాన్ని మీరు నిరోధించాలి. ఇప్పటికే పోయింది మన అడవి సంపద పోయింది, కానీ ఉన్నది కూడా పోతే ఇటు కాకుండా అయిపోతాం, ఎడారైపోతుంది, వాన చుక్క రాదు. డెఫినెట్గా తేడా కనపడుతుంది అధ్యక్ష. ఈరోజు వర్షాలు ఎక్కువ ఎక్కడ కురుస్తున్నాయి అధ్యక్ష? ఖమ్మం ఉత్తర ప్రాంతం అంటే భద్రాచలం ఆ ప్రాంతం నుంచి మొదలు పెట్టుకుంటే మీకు నిర్మల్ దాకా కురుస్తాయి అధ్యక్ష. అదే గోదావరి ఎంబడి. మీకు కరీంనగర్ జిల్లా కావచ్చు, మంతెన ప్రాంతం, కరీంనగర్ జిల్లాలో మంతెనలో పుష్కలంగా వర్షాలు పడతాయి అధ్యక్ష. అదే కరీంనగర్ టౌన్లో పడి పక్కనే ఉంటుంది, దగ్గరనే ఉంటుంది. పశ్చిమ మార్గంలో చూస్తే 30-45 కిలోమీటర్లు ఉంటుంది, కానీ పడదు. ఎక్కడ ట్రీస్ ఎక్కువనాయో అక్కడ వర్షం బాగా అట్రాక్ట్ బ్రహ్మాండంగా పడతా ఉంది. అది మన కళ్ళ ముందే కనపడతా ఉంది. మహబూబ్ నగర్ రేంజ్ షాడో డిస్ట్రిక్ట్ అంటున్నాం. ఎందుకు రేంజ్ షాడో అధ్యక్ష? లేదు, మహబూబ్ నగర్ అడవులు లేవు కాబట్టి దెబ్బతింటా ఉన్నాం. ఈరోజు నేను ఇంతకుముందు మనం చేసిన అధ్యక్ష, నా నోటు శాసనసభ్యులు ఇంటికి తీసుకుపోవాలని కోరుతా ఉన్నా. ఇక్కడనే వదిలిపెట్టుకోవద్దు. మీ జిల్లాల పేర్లు నేను చెప్పిన, ఏ జిల్లాలో ఎంత తక్కువ ఉందో ఎంత ఎక్కువ ఉందో కూడా నా నోట్లో సవివరంగా ఉంది అధ్యక్ష. మీ జిల్లాలలో దయచేసి మీ జిల్లా మంత్రులు, శాసనసభ్యులు ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం కింద తీసుకొని మీరు చర్చ పెట్టి మరి ఏం చేయాలి, ఎట్లా చేయాలనేటువంటిది తీసుకోకపోతే ఇబ్బంది అయ్యే పరిస్థితి అధ్యక్ష. కొన్ని జిల్లాలనే అధ్యక్ష అసలు అడవి లేనలేదు. భూపాలపల్లి జిల్లా ఉంది అధ్యక్ష, తమరు అక్కడి నుంచి భూపాలపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ 65% అడవి ఉంది అధ్యక్ష. తమరు అదృష్టవంతులు. చందులాల్ గారు గిరిజన శాఖ మంత్రి గారు వారు అదృష్టవంతులు. కొన్ని జిల్లాలలో ఏమీ లేదు అసలే. మరి అక్కడ ఎట్లా అంటే 2 రకాల అధ్యక్ష. అడవులు ఉండి ఎక్కడైతే డిగ్రేడేషన్ జరిగిందో, డిప్యూటీ స్పీకర్ గారు నాదికి చూస్తున్నారు అధ్యక్ష, వారి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఉన్నది. నర్సాపూర్ ఎమ్మెల్యే గారు మదన్ రెడ్డి గారు వారి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఉంది. ఏది అడవి డిగ్రేడ్ అయిపోయింది. ఈ నర్సాపూర్ అధ్యక్ష మన పక్కకే ఉంటుంది, హైదరాబాద్ సిటీకి దగ్గర ఉంటుంది. సినిమా పరిశ్రమ వాళ్ళంతా పోయి అక్కడ సినిమాలు షూటింగ్ చేసేది అధ్యక్ష. ఇప్పుడు చెట్టు లేదు, షూటింగ్ లేదు, అది భూమి లేదు. ఘోరమైనటువంటి పరిస్థితి తయారైపోయింది అధ్యక్ష. లాస్ట్ ఫారెస్ట్ ఏదైతే ఉందో, మనం పొడగొట్టుకున్న ఫారెస్ట్ ఏదైతే ఉందో
గౌరవ శాసనసభ్యులు దయచేసి వేరే డిపార్ట్మెంట్ అధికారులతో మీరు ఎట్లయితే మాట్లాడతారు, మీ నియోజకవర్గంలో ఒక అడవి అధికారి కూడా ఉన్నాడు, ఒక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు, ఇంకో ఆఫీసర్ ఉన్నారు మీ దగ్గర. మీరు పిలిపించుకోండి, దయచేసి మాట్లాడండి. నా నియోజకవర్గంలో ఎంత ఉంది అడవి, ఏముంది అని మాట్లాడి ఏం చేద్దాం చెప్పండి. ఇవి నా నియోజకవర్గం నిధి నుంచి నీకు 10 లక్షలు ఇస్తా, ఒక 5 లక్షలు ఇస్తా, నా దగ్గర 3 కోట్ల రూపాయలు నేను చెప్పి అట్లా ప్రోత్సాహం ఇవ్వండి దయచేసి. చాలా బ్రహ్మాండమైన పని జరగగలుగుతుంది. ఎందుకంటే అధ్యక్ష నేను ఒక మాట మనవి చేస్తాను, లేని కారణేమో సామాజిక వనాల పెంపకం సోషల్ ఫారెస్ట్రీ ఒక ఉద్యమ స్ఫూర్తితో రావాలి. అక్కడ దయచేసి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, ఆ జిల్లా మంత్రి గారు ఒక మనిషికి 100 చెట్లు పెట్టాలని టార్గెట్ పెట్టి మొత్తం గ్రామాలు అంతా కూడా పచ్చబట్టడి చేసుకుంటేనే బ్రతుకుదేరు ఉంటుంది అధ్యక్ష. అటువంటి విప్లవం రావాలి, అటువంటి ఉద్యమం రావాలి. మీ దగ్గర నర్సరీలు ఎక్కువ డిమాండ్ చేయాలి. మీరు ఎక్కడైతే అడవి భాగం ఉందో, రిజర్వ్ ఫారెస్ట్ ఉందో, ఆ రిజర్వ్ ఫారెస్ట్ రిజ్యూవనేట్ కావాలి. అది రిజ్యూవనేట్ అధ్యక్ష. పోచారం గారు ఉన్నారు, శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పుడు వారు బహుశా అది పోయి రవీందర్ రెడ్డి గారి ఎల్లారెడ్డి నియోజకవర్గం పోయినట్టుంది. సర్వాపూర్ అని ఒక ఊరు ఉంటుంది అధ్యక్ష. సర్వాపూర్ ఇప్పుడు ఎల్లారెడ్డి పోయినట్టుంది అధ్యక్ష. రవీందర్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ పోయింది. ఇంతకుముందు పోచారం గారి కాన్స్టిట్యున్సీలో ఉండే. నేను ఒకరోజు అధ్యక్ష నా పొలం కాడు ఉన్నా, ఒక అతను వచ్చింది నా దగ్గరికి, ఆ సర్వాపూర్ ఆయన వచ్చాడు. ఎందుకు వచ్చినా నమస్కారం అంటే నమస్కారం, ఎందుకు వచ్చినా అంటే మీరు కొద్దిగా వ్యవసాయం మంచిగా చేస్తారట, చూసిపోదామని వచ్చాను సార్ అని. సరే మంచిదని చెప్పి నేను అక్కడ ఉన్న మనిషికి చెప్పి, ఈయన మన తోట దింపుకురాపోయా, చూపించుకురాపోయి చూపించుకొచ్చే టైంకు, ఆ టైంకు ఆయన వచ్చే టైంకు భోజనం సమయమైంది అధ్యక్ష. నేను అతను రమ్మను, నా బ్రదర్ భోజనం రమ్మని చెప్పి భోజనానికి కూర్చొని, ఎట్లా పడ్డాయి మీ దగ్గర వర్షాలున్నాయా, మంచిగా పడ్డాయా అంటే, మాకు వర్షాలు పడకపోవడం ఉండదు సార్, వర్షాలు మాకు రెగ్యులర్ పడతాయి. అదేందా బాబు కథ ఉందంటే, మా సర్వాపురం ఊరు సార్. ఆయన ఎట్లయితే ఎంత గర్వంగా చెప్తున్నంటే, మా సర్వాపురం ఊరు, మాకు చుట్టూ అడవి ఉంది కదా సార్, మాకు అసలు కాలం కాకపోయే ముచ్చట్నే ఉండదు, కరువు అంటే మాకు తెలియదు, మాకు బ్రహ్మాండంగా వర్షం ప్రతి సంవత్సరం పడుతుంది చెప్పింది అధ్యక్ష. అంటే అక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి చాలా ఉంది. ఆ ఉన్న అడవి డిగ్రేడ్ చేసుకొని మొత్తం ఇలా కరువు పాలైపోతున్నాం మనం. ఆ వనాలు పెంచితే బ్రహ్మాండం జరుగుతాయి. మిత్రుడు బాలకృష్ణ చెప్పిండు అధ్యక్ష ఇంతకుముందు, కోతులది మంచి సెటైరికల్గా చెప్పిన, ఆయన సహజంగా కొంచెం కవిత్వం కూడా రాస్తాడు. కోతులు ఏ విధంగా మాట్లాడి చెప్పిండు అధ్యక్ష. ఎందుకు కోతులు ఇవాళ దాడి చేస్తుంది? నిన్న మొన్న ఒక ఆయన ఎవరో జర్నలిస్టు కందుకూరు రమేష్ అనుకుంటా బహుశా, అతను ఒక వ్యాసం రాసిండు, ఏది అభివృద్ధికి పుట్టిన కోతి అని చెప్పి. ఈ అభివృద్ధి అనే పేరిట అసలు మర్చిపోతే అడుగు నాశనం అయిపోతాం అధ్యక్ష. కోతుల బెడద ఈ పవర్ మినిస్టర్ అన్నారు అధ్యక్ష. తుంగతుర్తి ఆ ప్రాంతంలో కూరగాయల పంటలను ఎప్పుడో మర్చిపోయినరు. గాదర్ కిషోర్ గారు చెప్తారు, భయంకరమైన బాధ. ఇంతకుముందు హనుమంత్ సిండే గారు చెప్తే నేను టీవీలో విన్న అధ్యక్ష. గూన పెంకలు కూడా తీసేసిపోతున్నాయి ఆ కోతులు వచ్చి, ఇళ్ళ మీద పడి, ఊరి మీద పడి. ఎందుకంటే అవి ఉండే స్థలాన్ని మనం డిస్టర్బ్ చేసినాం, వాటి బతుకు తెరువు పొడగొట్టుకున్నాం. ఒక మంచి యువకుడు అధ్యక్ష, చదువుకున్న యువకుడు, పర్యావరణ ప్రేమికుడు, ఆ ఒక ఫేస్బుక్లో ఓ రోజు నేను స్క్రోల్ చేస్తా ఉంటే ఒక ఫోటో పెట్టింది అధ్యక్ష. ఓ కోతి బొమ్మ పెట్టి కోతి దండం పెడుతుంది ఇట్లా. నేను మానవత్వంతో నడుతున్న మిమ్మల్ని అందరినీ మనుషులకు అప్పీల్ చేస్తాను అధ్యక్ష. ఆ కోతి చాలా బ్యూటిఫుల్ క్యాప్షన్తో పెట్టిండు. నేను మాకు ఇప్పటికే మీరు చాలా ధ్వంసం చేసినారు, కొన్ని వైల్డ్ ఫ్రూట్స్ అంటే అడవిలో ఉండే జంతువులు తినేటువంటి ఫ్రూట్స్, కొన్ని మేడి పండ్ల చెట్లు, కొన్ని తునికి పండ్ల చెట్లు, ఇవన్నీ పెట్టుడు మా కోసం, మేము మీ ఊళ్ళు పెట్టి మళ్ళీ ఆడ పోతామని చెప్పి కోతి సమాజానికి అప్పీల్ చేస్తున్నట్టుగా ఫేస్బుక్లో ఒకటి పెట్టిండు అధ్యక్ష పోస్ట్. చాలా బాగుంది. నేను చాలామంది ఫ్రెండ్స్తో షేర్ కూడా చేసుకున్నా. అంటే జంతువులు ఉండేటువంటి ప్లేస్ని డిస్టర్బ్ మనం చేసినాం కాబట్టి, వాటి యొక్క లైవ్లీవుడ్ను మనం దెబ్బతీసినాం కాబట్టి అవి వచ్చి గ్రామాల మీదకి వస్తున్నాయి అధ్యక్ష. మన జీవనాన్ని అవి దెబ్బతీస్తున్నాయి. కోతులు వాపసు పోవాలంటే ఉన్న ఏకైక మార్గం అవి తినే వైల్డ్ ఫ్రూట్స్ ఉండేటువంటి ఆ ఫలవృక్షాలు మళ్ళీ పెంచితే వాటి జాగ్రత్తగా అవి పోతాయి అధ్యక్ష. లేకపోతే అవి పోవు. రసమై బాలకృష్ణ కాదు, ఏ బాలకృష్ణ కాదు, ఏ ముఖ్యమంత్రి కూడా కాదు, తమరు కూడా ఏం చేయలేరు అధ్యక్ష. ఎందుకంటే అంజన్న కోతిని కొట్టం, సంపం, అదో సెంటిమెంట్ మనకు. ఏం చేయాలా? కొండెంగలు అంటారు అధ్యక్ష, కొండముచ్చు అంటారు, కొండెంగ అంటారు. నాకు విచిత్రమైన అనుభవం ఉంది అధ్యక్ష. ఈ వీరి దగ్గరనే జరిగింది సూర్యాపేట జిల్లాలో. కోతులన్నీ సమావేశం పెట్టుకునే అధ్యక్ష, అవి కూడా తెలియపరిచేసి, ఈ మనుషులు మనం ఊళ్ళో పోయి తిందామంటే తినకుండా కొండెంగలను తీసుకొస్తాను. మరి కొండెంగ మనం దాని చూడంగా భయపడతాయి అధ్యక్ష. ఇవేం చేసిన ఈ కొండెంగ ఒకటే కదా, మనం చైతన్యం కమ్యూనిస్ట్ కదా ఎక్క అధ్యక్ష, సూర్యాపేట చైతన్యం ఎక్కువ, కోతులకు కూడా చైతన్యం ఎక్కువనే. ఆ సొంత ఊళ్ళోనే కమ్యూనిస్ట్ గాలి ఎక్కువ ఉంటుంది అధ్యక్ష. అవి కూడా కోతులన్నీ ఆర్గనైజ్ అయిపోయి అసంఘటిత రంగం నుంచి సంఘటితం అయిపోయి 100 కోతులు వచ్చి కొండెంగని ధర్మేస్తున్నాయి అధ్యక్ష. దాని మీద ఉల్టా దాడి చేసి భయపడి పారిపోయే కోతులు 80,000 పెట్టి ఆ కొండెంగని కొనుక్కొస్తే అది డబ్బులు దండగైపోయినాయి అధ్యక్ష.
మొత్తం బంకీస్ దాడి చేసి దాన్ని ధర్మేసి అది పారిపోయింది అధ్యక్ష. కోతుల దాడికి వశం కాక. అంటే అల్టిమేట్గా మనం కొండంగం తెచ్చినా ఇంకోటి తెచ్చినా పని చేయది. పని చేసే ఒకటే ఒక మార్గం, అవి తినే ఫలవృక్షాలు మళ్ళీ అడవులలో పెంచాలి. అది అందుబాటులో ఉందంటే రమ్మన్న మనం బతిమాలిన రాదు అధ్యక్ష. చిన్నతనంలో మనం కోతి చూడాలంటే పుణ్యక్షేత్రం పోతే యాదగిరిగుట్ట పోతే కనిపించేది అధ్యక్ష. కోతి ఏడబడితే కనిపించేది కాదు. కోతులు ఆడిచ్చే వాళ్ళు కూడా ఉండ్రి. కోతిని తీసుకొని వచ్చి కోతులాట చిన్నప్పుడు చిన్నయ్య గారు చెప్తున్నారు, కోతి ఆట ఆడిచ్చేవాళ్ళు అధ్యక్ష. ఊళ్ళలో కోతి చూడండి అంత ఆసక్తి ఉండేది. కానీ వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ శేషగిరిరావు గారిని కోతులు కడితే హాస్పిటల్ పాలైందని కిషన్ రెడ్డి గారు చెప్పారు హైదరాబాద్ నగరంలో. అంటే ఈ పరిస్థితి కొంత తమాషగా అనిపిస్తున్నప్పటికీ 100% నిర్లక్ష్యం చేస్తే మటుకు రేపటికి పెద్ద పెను ప్రమాదం అవుతుంది. ఈ బయోడైవర్సిటీ లేకపోతే, వాతావరణ పర్యావరణ సమతుల్యం దెబ్బతింటే మనిషి జీవించలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం ఎంత డెవలప్ చేసినా, ఎంత వెల్త్ క్రియేట్ చేసినా, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినా జీవించగలిగే పరిస్థితి ఉంటే ఆ ఆస్తిని మన ముందు తరాలు అనుభవిస్తాయి, లేకపోతే వేస్ట్ అవుతుంది. ఇది అంత అద్భుతమైనటువంటి ప్రోగ్రాం ఇది. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ తీసుకున్నది, చక్కగా తీసుకొని పోతున్నది. ఉత్తమోత్తమైన సలహాలు ఇంకా చాలా రావాలని నేను కోరుకుంటున్నా అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులకు నేను మనవి చేస్తా ఉన్నా, అందరికి చర్చలో పాల్గొనే అవకాశం స్పీకర్ గారు ఇవ్వలేరు, లిమిటెడ్గానే ఇవ్వగలుగుతారు. ఎవరెవరైనా ఉత్తమమైన సలహాలు పంపదలుచుకుంటే దయచేసి రాతపూర్వకంగా ఒక పేజో అరపేజో మీ దృష్టికి వచ్చిన అంశాలు కావచ్చు, మీ నియోజకవర్గంలో ఉండే పరిస్థితులు కావచ్చు, అందరం కలిసి ఒక అద్భుతమైన ఉద్యమ స్ఫూర్తిని చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. మనం ఈ అంకెలు 1,30,000 కోట్ల బడ్జెట్ పెట్టినాం, 2 లక్షల కోట్లు పెట్టినాం. ఇప్పుడు మోదీ గారు చెప్పే లెక్క ప్రకారం పెరిగితే చాలా పెరిగే ఆస్కారం ఉంటుంది. స్టేట్ కానీ సెంటర్ కానీ బాగా అద్భుతమైన ఆర్థిక సౌష్ఠవం వచ్చే ఆస్కారం ఉంటుంది. మరి ఆయన విజయం సాధించాలని మనం కూడా కోరుకుందాం. అట్లా జరిగినప్పుడు వస్తాయి, డబ్బులు వస్తాయి, పెరుగుతాయి, బడ్జెట్లు పెరుగుతాయి. కానీ ఏం లాభం అధ్యక్ష? బతకలేని పరిస్థితి ఉంటే, మనం ఉండలేని పరిస్థితి ఉంటే. కాబట్టి ఎంత ఆస్తి పెరిగినా, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగినా, మనం ఏం చేసినా కూడా బతకగలిగే పరిస్థితి, జీవించగలిగే పరిస్థితి ఉంటే, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎవరమైనా ఎండాకాలం ఏం చేస్తాం అధ్యక్ష? అటు ఇటు చూసి చెట్టు కింద పోతాం, నీడ కింద పోతాం. బండి తెస్తాం, ఏం చేస్తాం? బండి తీసుకొచ్చి మన అసెంబ్లీలో ఎంప్లాయీస్ తెచ్చిపోయి చెట్టు కింద పెడతాం. కారణం ఏంది? నీడ. ఆ నీడ అవసరం, అంత దాని ప్రాధాన్యత అటువంటిది. కాబట్టి ఈ ప్రాధాన్యతను అందరికన్నా ఎక్కువ భుజానేసుకోవాల్సిన బాధ్యత గౌరవ శాసనసభ్యుల అధ్యక్ష. మీరు ఈ కార్యక్రమానికి మన శాసనసభ్యులే వైతాళికులు కావాలి. ఈ ఇంపార్టెన్స్ను మనం గుర్తిస్తే, మీరు గుర్తిస్తే, మీ నియోజకవర్గ నిధుల నుంచి మీరు 1,00,000 ఇవ్వండి, 10,000 ఇవ్వండి, ఒక 5 లక్షలు ఇవ్వండి, మీ దగ్గర ఉండే అవసరాన్ని బట్టి. మీ అటవీ శాఖ అధికారి ఎవరైతే మీ నియోజకవర్గంలో ఉన్నాడో ఆయన ఎంకరేజ్ చేయండి. మా ఎమ్మెల్యే నాకు డబ్బు ఇచ్చిన 5 లక్షలని గర్వంగా చెప్పుకుంటాడు. ఆయన 10 మొక్కలు ఎక్కువ పెంచుతాడు. కాబట్టి ఆ వాతావరణం దయచేసి శాసనసభ్యులు విధిగా తమ నియోజకవర్గ పర్యటనలో నర్సరీలు సందర్శించాలని, మీ నియోజకవర్గ నిధుల నుంచి ఎంతో కొంత ఈ మంచి కార్యక్రమానికి, సత్కార్యమానికి ఇవ్వాలని చెప్పి, తర్వాత మీకు అవసరమైన మొక్కలు ఎప్పటికప్పుడు మీ జిల్లా అటవీ అధికారులతోని సంప్రదించాలని, మీరు నిర్వహించే జిల్లా పరిషత్ సమావేశాలలో, మీరు నిర్వహించే డిస్ట్రిక్ట్ ప్లానింగ్ బోర్డు సమావేశాలలో విస్తృతంగా ఈ అంశాన్ని చర్చకు పెట్టాలని, మీరు పాల్గొనే మండల సమావేశాలలో మీ సర్పంచ్లకు అప్పీల్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అందరికన్నా ఎక్కువ హెడ్ మాస్టర్ సాయిరెడ్డి గారికి మరొకసారి నమస్కారం చేస్తూ, సాయిరెడ్డి గారు స్ఫూర్తిగా మన తెలంగాణ ఉపాధ్యాయులు, మన తెలంగాణ లెక్చరర్స్, మన తెలంగాణ ప్రొఫెసర్స్, దయచేసి నేను వారికి ఒక అప్పీల్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ శాసనసభ ద్వారా మీరు ఉపాధ్యాయులు ఒకప్పుడు ఏదో పేరు చెప్పిన అధ్యక్ష, బతకలేక బడిపంతులు ఉద్యోగం తప్ప అధ్యక్ష కాదు. ఉపాధ్యాయునికి ఉన్న స్థానం చాలా సముచితమైనటువంటి, ఉత్తమోత్తమైనటువంటి స్థానం. రేపు ఫ్యూచర్ ఇండియాని వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. తెలంగాణలో పనిచేసే ప్రతి ఉపాధ్యాయుడు ఫ్యూచర్ తెలంగాణ జనరేషన్ తయారు చేస్తూ ఉన్నారు. నేను ఉపాధ్యాయ మిత్రులందరికీ ఈ శాసనసభ నుంచి చేతులు జోడించి అప్పీల్ చేస్తా ఉన్నా అధ్యక్ష. మనందరి పక్షాన దయచేసి మీ విద్యార్థులకు ఈ మొక్కల గొప్పతనాన్ని చెప్పండి. ప్రతి విద్యార్థి ఒక్కొక్క మొక్క, 2 మొక్కలు నాటేటట్టు చర్యలు తీసుకోండి. మధ్యప్రదేశ్లో ఇంతకుముందు నాకు పవర్ మినిస్టర్ గారు చెప్పినారు, అక్కడ ఒక హెడ్ మాస్టర్ గారు ట్రై చేస్తే అధ్యక్ష, వాళ్ళ పిల్లలు బాటిల్స్లో ఇవ్వాలి, తల్లిదండ్రులు నీళ్ళు ఇచ్చి పంపిస్తా ఉన్నారు పిల్లలకు. ఇక్కడ కలుస్తమైన నీళ్ళు తాగుతున్న భయానికి స్కూల్కి పోయేటప్పుడు ఒక బాటిల్ ఇచ్చి పంపిస్తా ఉన్నారు. ఆ పిల్లలు బడిలో ఉన్నంతసేపు నీళ్లు తాగి మిగిలిన నీళ్ళు కనుక ఉంటే ఆ హెడ్ మాస్టర్ గారు పద్ధతి పెట్టినారు. ఇంటికి పోయే ముందు మిగిలిన నీళ్లు ఉంటే ఆ డ్రమ్ములో పోసిపోయింది అని చెప్పారు. అందరు పిల్లలు కూడా పోసిపోతారు అధ్యక్ష. ఆ నీళ్లతోని ఆ పాఠశాలను ఒక అడవిలాగా తయారు చేసినారు. అంటే ఒక ఉపాధ్యాయుడు అనుకుంటే, ఒక ప్రధాన ఉపాధ్యాయుడు అనుకుంటే, ఇలా సాయిరెడ్డి గారు అనుకుంటే, మనం శాసనసభ్యులందరం సపోర్ట్ కొట్టినాం అధ్యక్ష. సాయిరెడ్డి గారికి అభినందనలు తెలిపినాం. ఇలా సాయిరెడ్డి గారికి గౌరవం ఎందుకు దక్కింది? ఇలా శాసనసభలో ఒక ముఖ్యమంత్రి, తమరు, ఇంతమంది శాసనసభ్యులు
వారిని అభినందిస్తున్నామంటే, ఇన్నిసార్లు పేరు తీసుకుంటామంటే వారు సమాజానికి చేసినటువంటి ఒక గొప్ప సేవ, ఒక మంచి మార్గదర్శనం. కాబట్టి నా ప్రార్థన, ఉపాధ్యాయులకు లెక్చరర్లకు దయచేసి మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు. మీ ఇంపాక్ట్ చాలా ఉంటుంది పిల్లల మీద. మీరు చెప్పే విద్య వాళ్ళకి చాలా భవిష్యత్తు కూడా ఉపయోగపడుతుంది. విచక్షణారహితంగా చెట్లు నరికేటువంటి అలవాటు పోతుంది. చెట్టు పెంచాలి, చెట్టుకు నీళ్లు పోయాలి, చెట్టు గొప్పతనం ఏందో ఇతరులకు చెప్పాలనేటువంటి ఒక మంచి అలవాటు వస్తుంది. కాబట్టి ఉపాధ్యాయ లోకానికి నేను చేతులు నమస్కరించి జోడించి చెప్తా ఉన్నాను, దయచేసి విద్యార్థులను హరిత మిత్రులుగా తయారు చేయండి, హరిత ప్రేమికులుగా తయారు చేయండి. తద్వారా ఈ రాష్ట్రం ఒక మంచి హరిత ప్రదేశం అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా అధ్యక్ష, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్న సర్పంచ్లకు నేను మనవి చేస్తా ఉన్నా, ఎంపీటీసీ మిత్రులకు నేను మనవి చేస్తా ఉన్నా, మీరు దయచేసి మీ ఊళ్ళో చెట్లు పెంచడమే మీరు చేయగలిగిన అతి పెద్ద ఏకైక కంట్రిబ్యూషన్. మీ పదవి కాలంలో మీ పొద్దున్నేసి మండల కేంద్రాన్ని పోవడమో జిల్లా కేంద్రాన్ని పోవడమో కాదు, మీ గ్రామంలో ప్రభుత్వం ఎన్ని వేల మొక్కలను మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. 40,000 మొక్కలు అధ్యక్ష ఒక గ్రామంలో నాటితే అందులో 50% బతికించుకుంటూ పోయినా ఒక 2-3-4 సంవత్సరాలలో 1,00,000 మొక్కలు అయితే ఎంత గొప్ప విశేషం అధ్యక్ష, ఎంత అద్భుతమైన గ్రామం తయారవుతుంది. కాబట్టి ఆ పనికి స్థానిక సంస్థలుగా ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి సర్పంచులు దయచేసి దోహదపడాలి, ఎంపీటీ సభ్యులు దోహదపడాలి, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అందరూ కూడా తమ తమ వార్డులలో దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని భుజాన వేసుకోవాలని చెప్పి నేను అప్పీల్ చేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా మన ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ కూడా దయచేసి ఒక విప్లవంలాగా దీన్ని తీసుకుపోవడానికి కంట్రిబ్యూట్ చేయాలి. అధికారులందరూ కూడా తమ తమ ఆఫీసుల ప్రాంగణాలలో ఖచ్చితంగా మొక్కలు పెంచి మనం సమాజానికి ఆదర్శంగా నిలబడాలి. గవర్నమెంట్ ఆఫీస్కి వస్తే చక్కగా ఉందా, ఒక గ్రీన్ అంబ్రెల్లా ఉన్నట్టుంది అనే వాతావరణం మనం తీసుకురావాలి. ఆ బాధ్యత మనం తీసుకోవాలి. దానికి అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా దోహదపడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అందరిని మించి ప్రజాప్రతినిధులు అయినటువంటి మనకే ఎక్కువ బాధ్యత ఉంటుంది. కాబట్టి గౌరవ శాసనసభ్యులు దయచేసి ఈ రోజు వరకు ఉన్న ఆలోచన వేరు, ఈ రోజు చర్చ తర్వాత శాసనసభ్యులు దయచేసి హరిత విషయంలో, ఈ గ్రీన్ కవర్ విషయంలో, ఈ హరితహారాన్ని విజయవంతం చేసే విషయంలో చొరవ ప్రత్యేకంగా తీసుకోవాలని కోరుకుంటూ, ఇంత మంచి చర్చకు ఇంత మంచి సమయాన్ని కేటాయించినందుకు స్పీకర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఇందాక తమని కోరినట్టు త్వరలోనే మీరు ప్రతిపక్ష సభ్యుల నాయకుల యొక్క సమావేశం ఏర్పాటు చేయండి. అటవీ శాఖ మంత్రి గారు నేను కూడా దాన్ని తప్పకుండా తమ ఛాంబర్లో హాజరవుతాం. ఇంకా ఏమైనా మంచి స్ట్రాటజీస్, మంచి వ్యూహాలు అందరు ఇవ్వగలిగితే దాన్ని తీసుకొని అధికారులకు అందజేసి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ తమకు ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తా ఉన్నా అధ్యక్ష. హరీష్ రావు గారేమో సిద్దిపేటలో గుట్టు చప్పుడు కాకుండా 2,000 ఇళ్లు కట్టుకుంటున్నాడు అధ్యక్ష. మరి మా దగ్గర మీరు కాదు, మీరు ప్రజలకు కట్టిస్తున్నారు. మేము ఎమ్మెల్యేలేం కాదు అధ్యక్ష, మరి మేము కట్టేది అధ్యక్ష. మా దగ్గర ఉన్న ప్రజలు ఆంధ్ర ప్రజలు అధ్యక్ష, తెలంగాణ వాళ్ళు కాదా?